హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనము బిఎస్ఎన్ఎల్ ఓఎల్టీని ఎలా కాన్ఫిగరేషన్ చేయాలనేది అయితే తెలుసుకుందాము. సో ఎగ్జిస్టింగ్ ఉన్న ఓఎల్టీలో బిఎస్ఎన్ఎల్ ఎలా కాన్ఫిగర్ చేయొచ్చు, లేదా కొత్తగా అయినా ఎలా కాన్ఫిగర్ చేయాలనేది అయితే ఈ వీడియోలో అయితే నేను మీకు తెలియజేస్తాను. సో దానికోసం మనం ముందుగా ఏం చేద్దామంటే ఓఎల్టీని అయితే లాగిన్ చేద్దాము. సో మనం ఓఎల్టీ యూజర్ నేమ్ పాస్వర్డ్ అయితే కొట్టి ఎంటర్ చేద్దాము. సో నేను ఓఎల్టీ యూజర్ నేమ్ని అయితే ఎంటర్ చేశాను, పాస్వర్డ్ కూడా ఎంటర్ చేశాను, సబ్మిట్ అయితే క్లిక్ చేశాను. సబ్మిట్ క్లిక్ చేయగానే ఓఎల్టీ ఇంటర్ఫేస్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది. నేను G1లో అయితే బిఎస్ఎన్ఎల్ నుంచి వచ్చిన ఇన్పుట్ని అయితే కనెక్ట్ చేశాను. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే వీలాన్స్ అనేది క్రియేట్ చేసుకోవాలన్నమాట. దానికోసం మనం ముందుగా ఓఎల్టీ కాన్ఫిగరేషన్ మీదకి వచ్చేయండి. వీలాన్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ వీలాన్ ఐడి అయితే ఎంటర్ చేయండి. సో మనం ముందుగా 2 వీలాన్స్ అయితే యాడ్ చేసుకోవాలి. ఒకటి వచ్చేసి మేనేజ్మెంట్ వీలాన్ అనమాట, అది 119 ఉంటుంది. సో అది ఎంటర్ చేసిన తర్వాత ఇలా వస్తుంది. ఇక్కడ యాడ్ అయితే క్లిక్ చేయండి. తర్వాత మనకి డేటా వీలాన్ ఏదైతే ఇచ్చారో ఆ డేటా వీలాన్ అయితే యాడ్ చేసుకోవాలి. ఓఎల్టీ యొక్క అవుటర్ వీలాన్ అనమాట. సో అది వచ్చేసి నాకు 2553 అని ఇచ్చారు, నేను అది యాడ్ చేస్తున్నాను. సో క్లిక్ చేసి యాడ్ అయితే కొట్టండి. సో ఇలా వీలాన్స్ని యాడ్ చేసిన తర్వాత వీటిని అయితే ట్యాగ్ చేయాల్సి ఉంటుంది. దానికోసం మనం ఏం చేద్దామంటే వీలాన్ పోర్ట్స్లోకి వద్దాం. వీలాన్ పోర్ట్స్లోకి వచ్చిన తర్వాత 119 వీలాన్ కాబట్టి ఇక్కడ సెలెక్ట్ చేసి 119 సెలెక్ట్ చేద్దాం. ఓకే, సెలెక్ట్ చేసిన తర్వాత మనకి ఏ పోర్ట్లో ఇంటర్నెట్ కనెక్ట్ అయింది అనేది తెలుసుకోవాలి కాబట్టి మనకి G1లో ఇచ్చాం కదా. సో నేనేం చేస్తానంటే G1 పోర్ట్ని అయితే ట్యాగ్ చేస్తున్నాను. క్లిక్ చేసి కిందకు వచ్చిన తర్వాత సబ్మిట్ అయితే క్లిక్ చేయండి. తర్వాత మనకి డేటా అది అవుటర్ వీలాన్ ఉంది కదా, సో అవుటర్ వీలాన్ కూడా సెలెక్ట్ చేద్దాం. ఓకే, సెలెక్ట్ చేసి దీన్ని కూడా నేను G1కి అయితే ట్యాగ్ చేస్తున్నాను. సబ్మిట్ అయితే క్లిక్ చేయండి. సో ఇది ఫస్ట్ స్టెప్ అనమాట. తర్వాత మనము దీంట్లో వాయిస్ వీలాన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు మనకు కావాలంటే. నేను 1831 అనే వీలాన్ ఒకటి యాడ్ చేశాను. 1849 కూడా యాడ్ చేద్దాం. 1841 కూడా యాడ్ చేసుకోవచ్చు మీకు కావాలంటే. సో నేను టెస్టింగ్ పర్పస్ కాబట్టి జస్ట్ ఓన్లీ 1831 అయితే యాడ్ చేశాను. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేయాలంటే ఇలా కనెక్ట్ చేసినప్పుడు కొన్నిసార్లు ఏమవుతుందంటే మనకి పోర్ట్ అనేది అప్ అవుతుంది అనమాట బిఎస్ఎన్ఎల్ నుంచి కనెక్ట్ చేసినప్పుడు. దానికోసం మనం ఏం చేయాలంటే అప్లింక్ పోర్ట్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. కాన్ఫిగరేషన్లోకి అయితే వచ్చండి. ఇక్కడ స్పీడ్ అని ఉంది చూసారా. ఓకే, ఇది 100 MBలో కానీ 1000లో కానీ లేదా ఆటోలో కానీ పెట్టి చూడండి, అప్పుడు మీకు పోర్ట్ అయితే అప్ అవుతుంది. సో నాకు పోర్ట్ ఆటోలో ఉన్నప్పుడు అప్ అయింది కాబట్టి నేనైతే ఏ చేంజెస్ చేయట్లేదు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనం ఐపీస్ అయితే యాడ్ చేసి ఉంటుంది. దానికోసం మనం ఏం చేద్దామంటే ఇక్కడ రూట్ అని ఉంది చూసారా, ఇక్కడికైతే వద్దాము. ఇక్కడికి వచ్చిన తర్వాత వీలాన్ అయితే సెలెక్ట్ చేసుకుని ఐపీ అయితే ఎంటర్ చేద్దాము. సో 119 వీలాన్ అయితే ఎంటర్ చేసుకున్నాను. సో నాకు బిఎస్ఎన్ఎల్ నుంచి వచ్చిన ఐపీ వచ్చేసి 10.215.253.53 అనమాట. సో ఐపీ అయితే యాడ్ చేశాను. కింద సబ్నెట్ మాస్క్ కూడా యాడ్ చేద్దాము. 255 లాస్ట్లో 0 అయితే క్లిక్ చేసి సబ్మిట్ అయితే క్లిక్ చేద్దాం. తర్వాత కింద స్టాటిక్ రూట్ ఉంది చూసారా, స్టాటిక్ రూట్ని అయితే క్లిక్ చేయండి. ఇక్కడ డెస్టినేషన్ ఐపీ అనేది 0.4 జీరోలు అయితే ఇచ్చేయండి. డెస్టినేషన్ మాస్క్ కూడా 4 జీరోలు ఇచ్చేయండి. కింద గేట్వే వచ్చేసి మనం ఇందాక ఐపీ ఇచ్చాం కదా, సో సేమ్ ఐపీని అయితే ఎంటర్ చేసి లాస్ట్లో అయితే 1 ఇవ్వండి, గేట్వే అనమాట. సో 10.215.253.1. సో నేను గేట్వే కూడా ఇచ్చేసి యాడ్ అయితే చేశాను. సో ఇలా యాడ్ చేయగానే మనకి ఐపీ అయితే మన బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ అయితే రీచబుల్లోకి వస్తుంది. సో ఇప్పుడు మనం నెట్వర్క్ని మన ఓఎల్టీ బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్కి కనెక్ట్ అయిందా లేదా చెక్ చేయాలంటే సిస్టమ్ కాన్ఫిగరేషన్లోకి వచ్చి ఇక్కడ డయాగ్నోస్టిక్ అని ఉంటుంది చూడండి, మీకు చూపిస్తాను. కింద ఉంది చూసారా, సో డయాగ్నోస్టిక్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. మన గేట్వే ఏదైతే ఉందో గేట్వేకి అయితే పింగ్ పెడదాం ఒకసారి. సో నేను ఐపీ అయితే ఎంటర్ చేస్తున్నాను. ఓకే, సో నేను గేట్వే అడ్రస్ అయితే ఎంటర్ చేశాను. ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టగానే మీకు పింగ్ అయితే వస్తుంది అనమాట. సో మనం క్లిక్ చేసాం కదా చూడండి, ఇప్పుడు పింగ్ అయితే కరెక్ట్గా వచ్చింది. అంటే మన ఓఎల్టీ అనేది బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ అయితే సక్సెస్ఫుల్గా కాన్ఫిగరేషన్ అయితే అయిపోయింది అనమాట. సో ఇలా మనము బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్లో మన ఎగ్జిస్టింగ్ ఓఎల్టీ అయినా కొత్త ఓఎల్టీని దేనైనా సరే మనం కాన్ఫిగరేషన్ చేయొచ్చు. ఈ కాన్సెప్ట్ అనేది ఈపాన్ ఓఎల్టీకైనా జీపాన్ ఓఎల్టీకైనా మ్యాక్సిమం 99% సేమ్ ఉంటుంది. ఒక చిన్న చేంజెస్ ఏమైనా ఉంటాయి, అంతకుమించి ఏముండదు. మ్యాక్సిమం ఇది ఒకసారి మీరు చూసుకుంటే మిగతా అన్ని ఓఎల్టీని మీరు ఇలా కాన్ఫిగరేషన్ అయితే చేయొచ్చు అనమాట. బిఎస్ఎన్ఎల్ ఓఎల్టీలో SNMPని ఎలా ఎనేబుల్ చేయాలనేది అయితే తెలుసుకుందాము. దానికోసం మనం ముందుగా ఏం చేద్దామంటే ఓఎల్టీని అయితే లాగిన్ చేద్దాము. సో నేను యూజర్ నేమ్ పాస్వర్డ్ అయితే ఇచ్చేసి నేను లాగిన్ అయితే చేస్తున్నాను. సో లాగిన్ అయిన తర్వాత మనం SNMPని ఎనేబుల్ చేయాలంటే 2 రకాలుగా చేయొచ్చు. చాలామంది ఏం చేస్తారంటే సిస్టమ్ కాన్ఫిగరేషన్లోకి వచ్చేసి ఇక్కడ లాగిన్ మేనేజ్మెంట్ దగ్గర ఇక్కడైతే ఐపీస్ అయితే యాడ్ చేస్తారు, అది కూడా కరెక్టే. కాకపోతే మనం పర్ఫెక్ట్గా చేయాలంటే జస్ట్ ఓఎల్టీ కాన్ఫిగరేషన్లోకి వచ్చేసి ఫస్ట్ అయితే స్టాటిక్ ఐపీ దగ్గర రూట్స్ అయితే యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇక్కడ రూట్ అని ఉంది చూసారా, ఇక్కడైతే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కింద స్టాటిక్ రూట్ అని ఉంది చూసారా, ఈ స్టాటిక్ రూట్ని అయితే సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత
ఇక్కడ ఐపీస్ అయితే జాగ్రత్తగా చూడండి, నేను మీకు జూమ్ చేస్తాను కావాలంటే. ఏపీస్ అయితే మీరు సేమ్ యాస్టీజ్గా అయితే ఎంటర్ చేయాల్సి వస్తుంది. కింద గేట్వే ఉంది చూసారా, ఈ గేట్వే ఏదైతే ఉందో మీరు ఇక్కడ బిఎస్ఎన్ఎల్ని మీరు నెట్వర్క్లో కాన్ఫిగ్ చేసేటప్పుడు ఏదైతే గేట్వే ఇచ్చారో ఆ గేట్వే అయితే ఇవ్వాల్సి వస్తుంది. సో నేను ఈ ఓఎల్టీకి వచ్చేసి ఇది ఇచ్చాను 10.215.253.1 దీని యొక్క గేట్వే అనమాట. సో ఈ గేట్వేని మనం పింగ్ చేసి చెక్ చేసుకుంటాం కాబట్టి సో ఈ గేట్వేనే ఇక్కడ ఇవ్వాల్సి వస్తుంది అనమాట. మిగతా అంతా సేమ్ ఉంటుంది ఏ ఓఎల్టీకైనా. సో అదైతే నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. సో ఐపీస్ అయితే జాగ్రత్తగా చూడండి, నేను వన్ బై వన్ చాలా స్లోగా అయితే ఎంటర్ చేసి చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి మనం 172 సిరీస్ అయితే ఎంటర్ చేద్దాము. సో చూడండి, ఒక దాంట్లో వచ్చేసి సబ్నెట్ మాస్క్ అయితే మారుతుంది అనమాట. ఒక దానికి వచ్చేసి /24 సబ్నెటే ఉంటుంది. /24 అంటే మీకు సబ్నెట్ వచ్చేసి 255 అని వస్తుంది. /25 అంటే ఏమొస్తుంది అంటే 255 అయితే వస్తుంది అనమాట. ఓకే, సో మనం ఇప్పుడు ఐపీసీ అయితే ఎంటర్ చేద్దాము. జాగ్రత్తగా చూడండి ఐపీసీ నేను ఏమి ఎంటర్ చేస్తున్నానో, కావాలంటే మీరు నోట్ చేసుకోవచ్చు కూడా. సో చూడండి, ఫస్ట్ వచ్చేసి నేను 172 సిరీస్ అయితే యాడ్ చేస్తున్నాను. 172.30.60.0 అండ్ డెస్టినేషన్ మాస్క్ వచ్చేసి /24 అనమాట. /24 అంటే 3 255 ఒక 0 అయితే వస్తుంది. అండ్ గేట్వే వచ్చేసి ఇది ఇవ్వాల్సి వస్తుంది. ఇక్కడ నేను చూసారా, అంటే ఇంతకుముందు మనం ఓఎల్టీని ఫస్ట్ కాన్ఫిగరేషన్ చేసినప్పుడు ఏదైతే గేట్వే యాడ్ చేసుకున్నామో ఆ గేట్వేని అయితే ఇవ్వాల్సి వస్తుంది అనమాట. సో నేను గేట్వే కూడా ఇస్తున్నాను 10.215.253.1. ఓకే, ఇలా ఇచ్చిన తర్వాత యాడ్ అయితే క్లిక్ చేయండి. అండ్ సెకండ్ కూడా చూడండి, సెకండ్ కూడా ఐపీ ఎంటర్ చేస్తున్నాను. సేమ్ 172.30.22.0 దీనికి వచ్చేసి /25 అనమాట సబ్నెట్ మాస్క్. సో దీనికి వచ్చేసి సబ్నెట్ మాస్క్ మారుతుంది అనమాట. చూడండి 255.255.255.128. ఓకే, గేట్వే వచ్చేసి కామన్ అనమాట 10.215.253.1. ఓకే, చూడండి ఒకసారి. ఓకే, ఇలా ఎంటర్ చేసిన తర్వాత యాడ్ అయితే క్లిక్ చేయండి. ఓకే, ఇంకొక ఐపీ ఉంటుంది, అది కూడా యాడ్ చేద్దాం మనం. సో అది వచ్చేసి 10.35.9.0 దీనికి సబ్నెట్ మాస్క్ /24. సో 255.255.255.0 గేట్వే వచ్చేసి నార్మల్ 10.215.253.1. ఓకే, సో ఇలా అయితే ఐపీసీ అయితే ఎంటర్ చేయాలి ఇక్కడ స్టాటిక్ రూట్లో. ఇలా ఎంటర్ చేసిన తర్వాత ఒకసారి సేవ్ చేయండి. ఓకే, సేవ్ చేసిన తర్వాత ఇప్పుడు సిస్టమ్ కాన్ఫిగరేషన్లోకి అయితే రండి. సిస్టమ్ కాన్ఫిగరేషన్లోకి వచ్చిన తర్వాత లాగిన్ మేనేజ్మెంట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. లాగిన్ మేనేజ్మెంట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఆల్రెడీ ఉన్నాయి కదా, జస్ట్ ఇదైతే క్లీన్ చేసేయండి, మొత్తం ఫ్రెష్గా చేద్దాం మనం. సో పర్మిట్ అనేది సెలెక్ట్ చేయండి. ఫస్ట్ మనము ఎస్ఎన్ఎంపీ చేద్దాము. ఎస్ఎన్ఎంపీకి వచ్చేసి సోర్స్ ఐపీ అయితే ఇద్దాము, సేమ్ ఇంతకుముందు ఇచ్చాం కదా, సో అదే ఇవ్వాల్సి వస్తుంది. సో 172.30.60.0 ఇది నేను అక్కడ ఫస్ట్ ఎంటర్ చేసాను కదా, అదే ఐపీ అనమాట. సబ్నెట్ మాస్క్ /24 అయితే ఇద్దాము. /24 అని నేను మీకు ఎందుకు చెప్తున్నానో చూడండి, ఇప్పుడు ఇది మీకు కనపడుతుంది ఇక్కడ. సో నేను చూడండి /24 చెప్పాను కదా, నేను సబ్నెట్ మాస్క్ 3 255.0 ఎప్పుడైతే ఇచ్చాను ఇక్కడ /24 ఐపీ మాస్క్ అయితే యాడ్ అయిపోయింది. సో దానికోసం నేను /24/25 అయితే చెప్తున్నాను. సో ఇప్పుడు /25 అయితే యాడ్ చేద్దాము. సేమ్ పర్మిట్ అయితే సెలెక్ట్ చేయండి, ఎస్ఎన్ఎంపీ సెలెక్ట్ చేయండి, ఐపీ అయితే ఎంటర్ చేద్దాం 172.30.22.0 కింద సబ్నెట్ మాస్క్ వచ్చేసి 255.255.255.128. ఓకే, ఇలా పెట్టుకున్న తర్వాత యాడ్ అయితే క్లిక్ చేయండి. ఓకే, చూడండి ఇందాక 3 255.0 ఇస్తేనేమో /24 వచ్చింది, 3 255 లాస్ట్లో 120 ఇస్తే /25 అయితే వచ్చింది. సో ఇది అనమాట /24 అండ్ /25కి డిఫరెంట్ అనమాట. తర్వాత ఇంకోటి కూడా మనం యాక్సెస్ చేయాల్సి వస్తుంది, టెల్నెట్ అనమాట. సో పర్మిట్ అయితే సెలెక్ట్ చేద్దాం, టెల్నెట్ సెలెక్ట్ చేద్దాం, దీనికి కూడా ఐపీ అయితే ఇచ్చేద్దాం 10.35.9.0 దీనికి /24 అనమాట. ఓకే, యాడ్ అయితే క్లిక్ చేద్దాం. సో చూడండి, 2 ఎస్ఎన్ఎంపీ ఇచ్చాను, 1 టెల్నెట్ అయితే ఇచ్చాను. సో ఇది అనమాట, ఇలా ఎంటర్ చేస్తే మీకు ఎస్ఎన్ఎంపీ కాన్ఫిగరేషన్ అయితే అయిపోతుంది అనమాట. ఇప్పుడు మీరు ఇక తీవ్రాలో చెక్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మనం బిఎస్ఎన్ఎల్ ఓఎల్టీలో ఎస్ఎన్ఎంపీని ఎలా కాన్ఫిగరేషన్ చేయాలనేది స్టెప్ బై స్టెప్ అయితే తెలుసుకున్నాము. సో ఈ వీడియో కానీ మీకు నచ్చితే తప్పకుండా మా ఛానల్ని అయితే లైక్ చేయండి. అలాగే మీకు ఈ వీడియోకి సంబంధించి ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.
మీ తోటి ఫ్రెండ్స్ కేబుల్ ఆపరేటర్స్ ఎవరైతే ఉంటే వాళ్ళకైతే ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఈరోజు మనం ఏం చేద్దామంటే ఒక లీజర్ లైన్ని జీపాన్ ఓఎల్టీలో ఎలా కాన్ఫిగరేషన్ చేయాలనేది అయితే తెలుసుకుందాము. దానికోసం మనము ముందుగా ఓఎల్టీని కాన్ఫిగరేషన్ చేద్దాము. ఓఎల్టీలోకి వచ్చిన తర్వాత ఓఎల్టీలో వీలాన్ అయితే కాన్ఫిగరేషన్ చేసుకోవాలి. దానికోసం నేను వీలాన్ అయితే యాడ్ చేస్తున్నాను. సో వీలాన్ అయితే 1732 అనేది వీలాన్ అనమాట. సో నేను వీలాన్ అయితే యాడ్ చేశాను. 1732 కొట్టేసి యాడ్ క్లిక్ చేశాను. సో ఇక్కడ వీలాన్ అయితే క్రియేట్ అయింది. దీనికి నేను ఇన్పుట్ పోర్ట్ని అయితే ట్యాగ్ చేయాల్సి వస్తుంది. సో నేను ఏం చేస్తున్నానంటే 1732 అనే వీలాన్ని సెలెక్ట్ చేసుకొని నా ఇన్పుట్ పోర్ట్ వచ్చేసి GE1 అనమాట. సో GE1 అయితే నేను ట్యాగ్ చేశాను. ట్యాగ్ చేసి సబ్మిట్ అయితే క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత కార్నర్లోకి వచ్చి సేవ్ అనేది అయితే క్లిక్ చేయాలి. సో ఇక్కడ వరకు ఏమైందంటే మనకి వీలాన్ క్రియేట్ చేయడం, వీలాన్ని ట్యాగ్ చేయడం అయితే అయిపోయింది. ఒకసారి మనం ఈ 1732 మీద మ్యాక్ ఏదైనా వస్తుందా లేదనేది అయితే చెక్ చేద్దాము. దానికోసం మనము మ్యాక్ అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసి కంట్రోల్ F అని క్లిక్ చేయండి. 1732 అని అయితే కొట్టండి. ఓకే, 1732 అని కొట్టినప్పుడు ఏమవుతుందంటే మనకి ఇక్కడ మ్యాక్స్ రిలీజ్ అవుతాయి. చూడండి, ఆల్రెడీ 1732 మీద జీపాన్ నుంచి ఓఎన్యూ నుంచి ఒక మ్యాక్ వస్తుంది. అట్ ద సేమ్ టైం ఇన్పుట్ నుంచి అయితే ఒక మ్యాక్ వస్తుంది. సో మ్యాక్ రీచబుల్ ఉంది ఆల్రెడీ, మనం దాన్ని రీకాన్ఫిగరేషన్ చేస్తున్నాం కాబట్టి. సో మనం ఏం చేద్దామంటే ఇప్పుడు మ్యాక్ ఆల్రెడీ మనకు రీచబుల్ అవుతుంది కాబట్టి ఓఎన్యూ కాన్ఫిగరేషన్లోకి వచ్చి ఏ ఓఎన్యూలో చేయాలనుకుంటున్నామో ఆ ఓఎన్యూని అయితే సెలెక్ట్ చేద్దాం. సో నేను ఈ ఓఎన్యూకి చేయాలనుకుంటున్నాను. కాన్ఫిగ్లో క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి. ఆల్రెడీ మీకు ఇక్కడ ఏదన్నా కాన్ఫిగరేషన్ చేసి ఉందా లేదండి, జంప్ పోర్టు, సర్వీస్ పోర్టు, వీలాన్ ట్యాగ్ చేసి ఉందా లేదనేది. సో చూడండి, ఇక్కడ అయితే నేను ఆల్రెడీ ముందుగా రాశాను అనమాట. సో ఇక్కడ ఆల్రెడీ డిటెక్ట్ అయ్యి ఉన్నాయి. ఇక్కడ కాన్ఫిగరేషన్ అయితే దీంట్లో ఏం లేదు. మనమైతే కాన్ఫిగరేషన్ చేద్దాము బ్రిడ్జ్ మోడ్లో. దానికోసం మనము ఇక్కడ వ్యాన్ ఇండెక్స్ దగ్గర న్యూ అని పెట్టుకొని మనం బ్రిడ్జ్ లీజర్ లైన్ రోడ్ మోడ్ కాబట్టి బ్రిడ్జ్ మోడ్ ఇస్తాం కాబట్టి బ్రిడ్జ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. వీలాన్ మోడ్ వచ్చేసి 1732 అనమాట. ఓకే, క్లిక్ చేసి ల్యాన్ 1 అండ్ ల్యాన్ 2 అంటే కస్టమర్ అక్కడ ఆ రెండింటిలో ఏ పోర్ట్లో అయినా పెట్టుకోవచ్చు అనమాట. వీళ్ళకి వైఫై అవసరం లేదు కాబట్టి మనం వైఫైని అయితే బైండ్ చేయట్లేదు అనమాట. సో ఇలా క్లిక్ చేసిన తర్వాత సబ్మిట్ అయితే కొట్టండి. సబ్మిట్ కొట్టిన తర్వాత ఇక్కడ కార్నర్లో ఇంకొకసారి సబ్మిట్ అయితే కొడితే మనకి వీలాన్ అది వర్క్ అనేది ప్రాసెస్ అవుతుంది అనమాట. ప్రాసెస్ అయిన తర్వాత ఇక్కడ మనకి కనపడుతుంది అనమాట వీలాన్ కనెక్ట్ అయింది లేనిది అనేది. ఒక 1 minute or 30 seconds అయితే మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. చూడండి ఇక్కడ. సో చూడండి ఇక్కడ 1732 ఆల్రెడీ వీలాన్ అయితే కనెక్ట్ అయిపోయిందంట. ఇలా అయితే మనము జీపాన్ ఓఎల్టీలో వీలాన్ ఆర్ లీజర్ లైన్లు అయితే కాన్ఫిగరేషన్ చేసుకోవచ్చు. ఓకే, ఇలా కాన్ఫిగరేషన్ చేసిన తర్వాత మ్యాక్ రీచబిలిటీ చెక్ చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి నేను దానికి ఓఎల్టీ కాన్ఫిగరేషన్లోకి వచ్చి మ్యాక్ దగ్గరకు వచ్చేసి ఇక్కడ కంట్రోల్ F కొట్టండి. కంట్రోల్ F కొట్టి మనం ఏ పోర్ట్ మీద ఇచ్చాము, GE1 ఇచ్చాం కదా, పోర్ట్ ఐడి వచ్చేసి GE1 సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ 1732 అని అయితే క్లిక్ చేయండి. ఓకే, చూడండి 1732 అనేది GE1 నుంచి అయితే మనకి రిలీజ్ అవుతుంది అనమాట. అంటే ఇన్పుట్ నుంచి అయితే మ్యాక్ రిలీజ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం పాన్ నుంచి కూడా చెక్ చేయాలి. కింద పాన్ ఉంది కదా, పాన్ సెలెక్ట్ చేసుకోండి. సో మనం ఏ పాన్లో ఇచ్చామో కూడా ఇక్కడ. సో మనకి ఇక్కడ ఏమైంది, GE1 నుంచి మ్యాక్ రిలీజ్ అవుతుంది, పాన్ నుంచి కూడా మ్యాక్ రిలీజ్ అవుతుంది. సో మనం చేసిన కాన్ఫిగరేషన్ అనేది సక్సెస్ఫుల్గా ఓఎల్టీ ఎండ్ నుంచి అయితే అయిపోయింది. ఇలా అయిపోయిన తర్వాత ఇంకేదన్నా ప్రాబ్లం వచ్చిందనుకోండి కస్టమర్ ఎండ్లోనే చెక్ చేయాల్సి ఉంటుంది. ఇంకా ఓఎల్టీ ఎండ్లో మనం చెక్ చేయడానికి ఏం లేదు. ఇక్కడ మీకు మ్యాక్ అనేది జీపాన్ నుంచి రాలేదనుకోండి, మన ఓఎల్టీ దగ్గర నుంచి కస్టమర్కి వెళ్ళే దాంట్లో చెక్ చేసుకోవాలి. అలా కాకుండా మనకి ఇక్కడ GE1 ఇన్పుట్ ఇచ్చాం చూసారా, దీంట్లో ఆ మ్యాక్ అనేది దొరకలేదనుకోండి, మనం ఈ వీలాన్ ఐడి ఎవరైతే ఇచ్చారో కన్సల్ట్ పర్సన్, లైక్ ఇప్పుడు BSNL కానీ లేదంటే ఇంకేదైనా థర్డ్ పార్టీ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ ఎవరైనా ఉన్నా వాళ్ళ దగ్గర నుంచి అయితే ఇన్పుట్ అయితే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇలా మనము లీజర్ లైన్ కాన్ఫిగరేషన్ చేసి అది ఎలా పనిచేస్తుంది ఏంటనేది అయితే మనం ఇక్కడ నుంచే చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ కాన్ఫిగరేషన్ గురించి మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతూ ఉండండి.